హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈరోజు మిమ్మల్ని అందరూ సంధించడానికి దేవుడు ఇచ్చిన కృప కొరకు దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ రోజుకైనా దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే యెరెమీయా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అనేసి ఈ యొక్క వాక్యంలో సెలవిస్తుంది అనమాట. నాకు మొర్రపెట్టు అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే మన యొక్క ప్రతి ఒక్క అవసరతలో కూడా దేవుడిని మనం మొర్రపెట్టినట్లయితే, దేవుని దగ్గర మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా దేవుడిని నీకు ఉత్తరం ఇచ్చేదను అనేసి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అనమాట. నువ్వు ఏ స్థితిలో నుండి దేవుడిని వెతికినా కూడా సరే, దేవుని దగ్గర మొర్రపెట్టినా కూడా సరే, దేవుడు అంటున్నాడు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు బోధించదను అనేసి దేవుని యొక్క వాక్యం అనమాట. మనం గ్రహించలేని గొప్ప సంగతులను దేవుడు మనకి సహాయం దయచేసే దేవుడు అనమాట. మనం దాన్ని అడిగే ఉండలేము. మనం అడిగినంత కంటే, మనం ఊహించిన దానికంటే కూడా అత్యధికమైన మేలుని, అత్యధికమైన విజయాన్ని దేవుడు మన యొక్క జీవితంలో దయచేసే దేవుడు అంటున్నాడు అనమాట. పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను రాజు ఒక రాజు ఉంటాడు. అతడు దావీదు యొక్క కుమారుడు అనమాట. దావీదు యొక్క కాలంలో దేవుడు ఏం చెప్తాడంటే, నీ తర్వాత నీకు కుమారుడు పుడతాడు, అతన్ని నేను రాజుగా నియమిస్తాను అనేసి దేవుడు చెప్తాడనమాట. అయితే చిన్న బాలుడైన దేవుని యొక్క వాక్యం చెప్తాంది, బాలుడైన సొలొమోను అనేసి దేవుని యొక్క వాక్యంలో చెప్తాందనమాట. చిన్న వయసులోనే అతడు రాజుగా నియమించబడతాడు. ఆ రాజుగా నియమించబడిన తర్వాత రాజు స్థానంలో ఎవరిని ఎలా నడిపించాలి అనేసి అతనికి ఏం తెలియదు అనమాట. ఆ సమయంలో ఒకరోజు ఏం చేస్తాడంటే, నిద్రపోయే సమయంలో, ప్రభువా నాకు ఈ జనులని ఏలడానికి, ఈ జనులను పరిపాలించడానికి నాకు జ్ఞానం లేదు ప్రభువా, నాకు ఎవరిని ఎలా మాట్లాడాలో, ఎవరిని ఎలా నడిపించాలో నాకు బలం లేదు ప్రభా, జ్ఞానం లేదు ప్రభువా, ఈ ఇశ్రాయేలు జనాంగా నడిపించడానికి నాకు సామర్థ్యం లేదు ప్రభువా, నాకు జ్ఞానం దయచేయండి ప్రభువా అనేసి, నాకు తెలివి లేదు ప్రభు అనేసి దేవుని దగ్గర మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు అంటున్నాడు ఈ విధంగా, నువ్వు నా దగ్గర ఐశ్వర్యాన్ని, ఘనతను నువ్వు నా దగ్గర అడగలేదు, దానికి బదులుగా నువ్వేం ఈ జనులను పరిపాలించడానికి కావాల్సిన జ్ఞానాన్ని నా దగ్గర అడుగుతున్నావు. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే, నువ్వు అడిగిన దానికంటే కూడా ఈ యొక్క ఐశ్వర్యము, ధనము, ఘనత వీటన్నీ కూడా నీకు ఇవ్వబడును, జ్ఞానంతో సహా నీకు ఇవ్వబడును అనేసి దేవుడు అంటున్నాడు అనమాట. తర్వాత దేవుడు అంటున్నాడు, నువ్వు జ్ఞానం అడిగావు కాబట్టి నీకు ముందున్న రాజుల్లో కైనను, నీకు తర్వాత ఎవరికైనాను ఇలాంటి జ్ఞానము వేరెవ్వరికి ఇవ్వలేదు. అలాంటి జ్ఞానం, విశేషమైన జ్ఞానాన్ని దేవుడు సొలొమోను రాజుకు అనుగ్రహించిన. చూడండి, ఈరోజు మనము కూడా ఏం చేయాలంటే, దేవుని దగ్గర అడిగినప్పుడు, ప్రభువా ఈ యొక్క విషయం ఈ విధంగా ఉంటున్నది ప్రభువా, దీన్ని ఎలా నేను జయించగలను, దీన్ని ఎలా నేను సాధించగలను అనేసి దేవుని దగ్గర అడిగినట్లయితే దేవుడు నిశ్చయముగా మన ప్రార్థనలన్నిటికీ ఉత్తరం ఇచ్చే దేవుడు అనమాట. మన ప్రార్థనలన్నిటికీ బదులిచ్చే దేవుడు అన్నాడు అనమాట. దేవుడు అంటున్నాడు, నీ పిలువగానే నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీకు జవాబు దయచేస్తాను అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అనమాట. మనం గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను మనం పొందుకోవాలంటే మొదట మనం ఏం చేయాలంటే, మొదటగా దేవుణ్ణి వెతకాలన్నమాట. దేవుని దగ్గర మనం ప్రార్థించాలన్నమాట. సొలొమోను రాజు ఏ విధంగా దేవుని దగ్గర ఆ యొక్క జ్ఞానాన్ని అడిగి పొందుకున్నాడో, అదేవిధంగా మనము కూడా చేయాలంటే ప్రతి ఒక్క రోజు దేవుని దగ్గర ప్రార్థించి దేవుని దగ్గర మేలను అడిగి పొందుకోవాలన్నమాట. దేవుని దగ్గర ఉండే ఆశీర్వాదాలని మనము అడిగి పొందుకోవాలన్నమాట. చూడండి, దేవుడు ఇచ్చిన జ్ఞానము ఎంత చక్కగా ఉంటుందో దీని ద్వారా తెలుస్తుంది. మనం కూడా దేవుని దగ్గర మొరపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా మనం గ్రహించలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు అనమాట. ఇదే కాల సమయంలో మనము ప్రార్థించుకున్న
మూసుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మా ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు వింటున్నాడంట. కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకున్నాము. హల్లెలూయా, స్తోత్రం. అత్యధిక కాల సమయం ఎవరెవరైతే నీ సన్నిధిలో మొరపెడుతున్నారు, ఒక్కొక్క బిడ్డకి ప్రభువా మీరు గ్రహించలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను మీరు తెలియజేసి దేవుడు వింటున్నందుకు స్తోత్రం. వారి యొక్క ప్రతి ఒక్క అవసరతలు మీరు తీర్చండి. వారి యొక్క ఏ యొక్క కార్యముల కొరకు మీ యొద్ద కనిపెడుతుంటున్నారు, వారి యొక్క ప్రతి ఒక్క కార్యములను ప్రభా జయాన్ని మీరు సక్సెస్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా నేను గొప్ప కార్యంలో ఒక్కొక్క బిడ్డ జీవితంలో జరిగించబోతున్న స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామమున పొందుకొని నిలిచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ డైలీ మీ యొక్క అందుబాటులో ఉంటుంది. మీ యొక్క ప్రార్థన విన్నపం ఏదైనా ఉన్నట్లయితే దయచేసి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. లేకుంటే ఇందులో ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థించడానికి అవకాశంగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ.